రివిజన్ క్లౌడ్ అని మనకు ఉంటుంది. సో ఈ రివిజన్ క్లౌడ్కి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ రివిజన్ క్లౌడ్ అని చెప్పి లేదా రెవ్ క్లౌడ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ రెవ్ క్లౌడ్ అంటే రివిజన్ క్లౌడ్ అనేది తీసుకొని ఇందులో మనం మొట్టమొదటిగా ఏం చేస్తామంటే ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఆర్క్ అని అంటారు. సో ఇక్కడ ఆర్క్ లెంత్ ఎంత కావాలో అంత మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆర్క్ లెంత్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఓ అని చెప్పి ఎంటర్ కొడితే నాకు ఓ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం మొదట సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే డిపెండ్ ఆన్ ద ఆర్క్ లెంత్ బట్టి నాకు అక్కడ అది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ అని తీసుకున్నాను. ఇక్కడ రివిజన్ క్లౌడ్ తీసుకున్నాను. ఇక్కడేమో ఆర్క్ తాలూకా లెంత్ 15 ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ నేను రెక్టాంగిల్ అని చెప్పాను. రెక్టాంగిల్ అని చెప్తే ఏమవుతుంది అనుకున్నారు? సో మనం రెక్టాంగులర్ షేప్ అనేది మనం ఇక్కడ ఇగోండి ఇలాగా డ్రా చేసుకోవచ్చు. అర్థమైందా? అంటే అది డిపెండ్ ఆన్ ద వాల్యూ బట్టి, డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి మనం అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ రివిజన్ క్లౌడ్ అని చెప్పి ఓ అంటే ఆబ్జెక్ట్ అని చెప్తే ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకేమవుతుంది, రివిజన్ క్లౌడ్ అనేది అవుతుంది. ఇక్కడ రివర్స్ డైరెక్షన్ చేయాలా లేదా అని మనకు అడుగుతుంది. సో ఇక్కడ ఎస్ అని చేసామనుకోండి అదేమవుతుందంటే మనకి రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. లేకపోతే అది యాజ్ స్టేజ్గా మనకి అక్కడ ఉండిపోతుంది అన్నమాట. అంటే డిపెండ్ ఆన్ ద షేప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రివిజన్ క్లౌడ్ అని చెప్పి ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చేస్తాను, ఇక్కడ పాలిగాన్. సో ఇక్కడ నాకు పాలిగాన్ షేప్ అనేది నేను చూసారా ఎలా వచ్చిందో. షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ బట్టి మనం అక్కడ రివిజన్ క్లౌడ్ అనేది ఇక్కడ చూడండి మనం ఏం చేస్తాము, ఇప్పుడు పాలిగాన్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం ఫ్రీ హ్యాండ్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో మనం ఎలాగ డ్రాగ్ అంటే ఒక స్కెచ్ టైప్ లాగా మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా మరి? అంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం ఇక్కడ ఈ రివిజన్ క్లౌడ్ అనే దాన్ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు.